నల్గొండలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా నేడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరగనుంది. అయితే ఇళ్ల పట్టాల జాబితాలో అర్హులను తొలగించి అనర్హులను చేర్చారంటూ సిపిఎం నేతలు ఆందోళనకు దిగారు. కొందరు కాంగ్రెస్ నేతలు డబ్బులు తీసుకుని మరీ అనర్హులకు పట్టాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సిపిఎం డిమాండ్ చేసింది. అయితే ఈ నేపథ్యంలో పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకునే అవకాశం ఉందన్న సమాచారంతోనే పోలీసులు ముందస్తు చర్యలకు దిగారు. దీంతో సిపిఎం నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అరెస్టు చేసే క్రమంలో సిపిఎం నేతలు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. ఫోన్ ద్వారా కిరణ్. నల్గొండలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే స్వాతంత్ర దినోత్సవం నేపథ్యంలో అర్హులైనటువంటి వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలు చేస్తామంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలోనే శపథం చేశారు. ఆ నేపథ్యంలోనే ఈ రోజు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ నేపథ్యంలోనే నల్గొండలో ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే అర్హులను కాదని అనర్హులకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నారంటూ కూడా సిపిఎం నేతలు చాలా రోజులుగా కూడా ఆందోళన చేస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకుంటారన్నటువంటి సమాచారంతో కూడా సిపిఎం నేతలను ఎక్కడికెక్కడ నల్గొండ పోలీసులు అయితే అరెస్టులు అయితే చేస్తా ఉన్నారు. అయితే నల్గొండ సిపిఎం కార్యాలయానికి వెళ్ళినటువంటి పోలీసులు అందులో ఉన్నటువంటి సిపిఎం కార్యకర్తలను నేతలను కూడా అరెస్టులు అయితే చేస్తా ఉన్నారు. దీంతో ఆ కార్యాలయానికి కూడా తాళం వేసే ప్రయత్నంలో భాగంగా కూడా ఇటు వారిని కూడా పోలీసులు అయితే అరెస్ట్ అయితే చేసినటువంటి పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. మరోవైపు పోలీసుల వైఖరి నిరసిస్తూ కూడా పిఎస్ లోనే కూడా సిపిఎం నేతలు అయితే ఆందోళన చేపట్టారు. అయితే సిపిఎం నేతలు మాత్రం ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నారు. అనర్హుల జాబితాను తొలగించి అర్హులను జాబితాలో చేర్చాలంటూ కూడా వారు ఆందోళన చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమం అయితే కొంత ఉద్రిక్తతల నడుమ అయితే ఆ కార్యక్రమం అయితే కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్. ఎందుకే